తల్లిదండ్రులను చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలు తప్పించుకుని ఇలా వచ్చాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగాడు స్త్రీ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు. అలాగే ఇస్తాను, కానీ రేపు మాత్రం నీకెవరుంటారు? ఎక్కడికని పోతావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు. అందుకు సుమిత్ర ఒప్పుకుంది. మర్నాడు వారిద్దరికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది. సుమిత్రకు మిత్రవింద పిల్లలంటే అమితమైన ఇష్టం. ఎప్పుడూ వాళ్లను ముద్దు చేసి ఆడించేది. ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురింటి సుమిత్ర మీదే ఎక్కువ ప్రేమ చూపేవారు. సుమిత్ర తన మొగుడి గురించి ఇష్టంతో మాట్లాడటము, పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది. క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావడం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది. ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తుంది. ఒకసారి సుమిత్రతో ఆమె, నీ జీవితం పువ్వులు కాసిన చెట్టులాగుంది, కానీ నా జీవితం మోడు చెట్టు అని బాధపడింది. అప్పుడు సుమిత్ర, అన్నట్టు అడుగుదామనుకుని మర్చిపోతున్నాను, నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది. వెంటనే మిత్రవింద కళ్ళనీళ్లు పెట్టుకొని, నా వంటి ఎండుకట్టెతో ప్రాణం విసిగి ఆయన ఇల్లు విడిచిపోయారు, ఇంకా వచ్చేదేమిటి అన్నది. తన భార్య మనసు పూర్తిగా మారిందని నమ్మకం కుదిరాక సుమిత్రగా ఉన్న విశ్వామిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి అయ్యి తనకి జరిగిందంతా చెప్పి, ఆడదానికి భర్త సుఖము, పిల్లల మీద ప్రేమ అంతులేని ఆనందాన్ని ఇస్తాయని సొంత అనుభవంతో తెలుసుకున్నానన్నాడు. మిత్రవింద ఆనంద బాష్పాలు రాలుస్తూ అతని కాళ్ళ మీద పడి, అందరు ఆడవాళ్ళు నాలాగుంటారని ఎందుకు అనుకున్నారు? నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అన్నది. లేదు లేదు, మరొక దాన్ని పెళ్ళాడాలనుకుంటే అడవులకెందుకు పోతాను? నేను ఆ పని చేయటానికి కారణం నువ్వు కాదు, నిన్ను మార్చలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి. నేను భారీగా కోరింది నిన్నే, కానీ నువ్వున్న విధంగా కాదు అన్నాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత